ఓకే చూడండి ఎండ్స్ ఆఫ్ మేజర్ యాక్సిస్ ప్లస్ ఆర్ మైనస్ 3, 0 మైనర్ యాక్సిస్ ఏమో 0, ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే ఏమైంది ఇక్కడ మనకి ఎలిప్స్ లో ఇప్పుడు మేజర్ యాక్సిస్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ అవునా ఇది మైనర్ యాక్సిస్ అంటే ఇలా 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 వచ్చింది కదా ఎలిప్స్ దీంట్లో ఈ వర్టిసెస్ ఇచ్చాడు ఈ వర్టిసెస్ ఏంది y కోఆర్డినేట్ 0 కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ 3, 0 అనేది ఈ రెండింటికి సంబంధించింది ఈ రెండింటికి సంబంధించి ఏంటి 0, ప్లస్ ఆర్ మైనస్ 2 అంటే x కోఆర్డినేట్ 0 అనేది ఏమో y యాక్సిస్ మీద ఉంటుంది y కోఆర్డినేట్ 0 అనేది x యాక్సిస్ మీద ఉంటుంది తెలుసు కదా మనకు అది ఆ విషయం ప్రకారం ఇప్పుడు ఇక్కడ a ఈక్వల్ టు ఎంత therefore given major ends of major axis అవునా ends of major axis ఏమైంది ప్లస్ ఆర్ మైనస్ 3, 0 అంటే ఏమైంది a, 0 అన్నమాట అంతేగా కాబట్టి a ఈక్వల్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ 3 నెక్స్ట్ ఎండ్స్ ఆఫ్ మైనర్ యాక్సిస్ ఏంటి 0, ప్లస్ ఆర్ మైనస్ 2 ఇచ్చాడు అంటే ఇది 0, ప్లస్ ఆర్ మైనస్ b అన్నమాట కాబట్టి b ఈక్వల్ ఎంత 2 మనకి c² ఈక్వల్ టు a² మైనస్ b² ఫార్ములా ఉంది ఉందిగా we know about this formula so c² ఈక్వల్ టు a² అంటే ఎంత 3² మైనస్ 2² that equal to 9 minus 4 equal to 5 c equal to square root of 5 a వాల్యూ తెలిసింది b వాల్యూ తెలిసింది c వాల్యూ తెలిసింది అసలు c వాల్యూతో మనకు పనే ఉంది ఎలిప్స్ ఈక్వేషన్ కావాలంటే c అవసరం లేదు కదా అయినా కానీ మనం తెలుసుకోవడం కోసం చెప్పుకున్నాం అంతవరకు మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ద ఎలిప్స్ ఈక్వేషన్ ఈస్ ఏమైతే ఇక్కడ చూడండి a పెద్దదా b పెద్దదా కాబట్టి x² by a² plus y² by b² equal to 1 అవునా సో x² by 3² plus y² by 2² equal to 1 అంటే x² by 9 plus y² by 4 equal to 1 ఇక్కడ అసలు మనం c వాల్యూ కనుక్కోవాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ అవసరం అయితే 4c కనుక్కోమన్నాడు అనుకోండి అప్పుడు c ఇట్లా కనుక్కోవాలి దానికోసం చెప్పినట్టే ఓకేనా ఓకే నెక్స్ట్ చూడండి 14th ప్రాబ్లం ఇక్కడ 0, ప్లస్ ఆర్ మైనస్ √5 ఎండ్స్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఎండ్స్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ప్లస్ ఆర్ మైనస్ 1, 0 ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే 0, ప్లస్ ఆర్ మైనస్ √5 అంటే ఏ కోఆర్డినేట్ ఏ యాక్సిస్ మీద ఉంటుంది ఇది y కోఆర్డినేట్ 0 ఉంటే x యాక్సిస్ మీద ఉంటుంది x కోఆర్డినేట్ 0 కాబట్టి y యాక్సిస్ మీద ఉంటుంది కాబట్టి అదేంటిది b ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ √5 a ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అవునా therefore the equation of the ellipse ఏమండి x² by b² ప్లస్ y² by a² ఈక్వల్ టు 1 అవునా అప్పుడు x² by 5 ప్లస్ y² by 1 ఈక్వల్ టు 1 దిస్ ఈజ్ అవర్ ఆన్సర్ అర్థమైందా నెక్స్ట్ గివెన్ లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఈక్వల్ 26 అంటే ఏంది లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఈక్వల్ టు 2a ఈక్వల్ టు 26 అంటే a ఈక్వల్ ఎంత 26 by 2 అంటే 13 a ఈక్వల్ టు 13 వచ్చింది నెక్స్ట్ 4c అంటే ఏంటి 4c అంటే మనకి ప్లస్ ఆర్ మైనస్ c, 0 కదా అవునా c, 0 లో c ఈక్వల్ టు 5 వచ్చింది మనకి therefore మనకి c² ఈక్వల్ టు a² మైనస్ b² ఫార్ములా దట్ ఈస్ మనకి ఏం కావాలి b² కావాలి b² ఈక్వల్ టు a² మైనస్ c² అంటే దట్ ఈక్వల్ టు a² అంటే 13² మైనస్ c² అంటే 5² అంటే 169 మైనస్ 25 అప్పుడు దట్ ఈక్వల్ టు 144 therefore b ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 144 అంటే 12
ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ ఈస్, ఇక్కడ చూడండి బి కన్నా ఏ పెద్దది కాబట్టి ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ స్క్వేర్ బై 13 స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై 12 స్క్వేర్ ఈక్వల్ టు 1. దట్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 169 ప్లస్ వై స్క్వేర్ బై 144 ఈక్వల్ టు 1. అర్థమైంది? 13 స్క్వేర్ అంటే 169, 12 స్క్వేర్ అంటే 144. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఎలిప్స్ ఈక్వేషన్. చూడండి, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ వాడు ఇచ్చింది 4c 0, ప్లస్ ఆర్ మైనస్ 6. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? మైనర్లో 2b ఏగా, 2b ఈక్వల్ టు 16. అంటే b ఈక్వల్ టు 16 బై 2 1 అంటే b ఈక్వల్ టు 8. అదేవిధంగా 4cలో c ఈక్వల్ టు ఇన్ 4c c ఈక్వల్ టు 6. మనకి a స్క్వేర్ ఈక్వల్ టు c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. దిస్ ఈజ్ అవర్ ఫార్ములా. సో మనకి a స్క్వేర్ కావాలి కాబట్టి a స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది? c స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అంటే c స్క్వేర్ ఎంత? 6 స్క్వేర్, b స్క్వేర్ ఎంత? 8 స్క్వేర్. దట్ ఈక్వల్ టు 36 ప్లస్ 64 దట్ ఈక్వల్ టు 100. a స్క్వేర్ ఈక్వల్ టు 100 అయినప్పుడు a ఈక్వల్ ఎంత అయింది? 10. రూట్ ఆఫ్ 100 దట్ ఈక్వల్ టు 10. therefore the equation a పెద్దది కాబట్టి b చిన్నది కాబట్టి the required ellipse equation, the required ellipse equation is x square by a square plus y square by b square equal to 1. That is x square by 10 square plus y square by 8 square equal to 1. So x square by 100 plus y square by 64 equal to 1. This is our answer. Given 4c plus or minus 3, 0 and a equal 4. Here direct problem. b value కనుక్కుంటాం, ఎలిప్స్ ఈక్వేషన్ కనుక్కుంటాం. కాబట్టి ఇక్కడ ఏమిచ్చాడు? a ఈక్వల్ టు 4 గివెన్, తర్వాత c ఈక్వల్ టు 3. అవునా? therefore మనకి a స్క్వేర్ c స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా. we have to find out now b square. So b square into c square is b square equal to a square minus c square. అంటే b square equal to 4 square minus 3 square. అంటే 16 minus 9 that equal to 7. b equal to root 7. Therefore the elliptic equation is x square by a square plus y square by b square equal to 1. That is x square by a square ante 4 square plus y square by b square ante root 7 square equal to 1. That is x square by 16 plus y square by 7 equal to 1. This is the answer. b equal to 3 and c equal to 4. Therefore a equal to a square, a equal to కనుక్కోవాలి మనం. అంటే c square equal to a square minus b square ఫార్ములా. దీని ప్రకారం c square అంటే మనకు కావాల్సింది a square కాబట్టి a square equal to c square plus b square. అప్పుడు c square అంటే 4 square plus 3 square అంటే 16 plus 9 equal to 25. a equal to root 25 equal to 5. b చిన్నది a పెద్దది కాబట్టి ellipse equation is ఏమైంది? x square by a square plus y square by b square equal to 1. అవునా? తర్వాత x square by a square అంటే ఎంత? 5 square
ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అంటే ఎంత 3 స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే x స్క్వేర్ బై 25 ప్లస్ y స్క్వేర్ బై 9 ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే చూడండి, మనం ఎలిప్స్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మేజర్ యాక్సిస్ y యాక్సిస్ మీద ఉందంట అంటే ఎలిప్స్ ఎలా ఉంటుంది, నిలువుగా ఉంటుంది అంతేగా. అప్పుడు మేజర్ యాక్సిస్ y యాక్సిస్, మైనర్ యాక్సిస్ ఏమైనా x యాక్సిస్ అయింది అంటే అప్పుడు ఈక్వేషన్ ఏమైంది x స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై x స్క్వేర్ ఈక్వల్ టు 1 అయింది అంతేగా. సో let the equation of the ellipse is x square by b square plus y square by b square or a square equal to 1. Since it is on y axis, major on y axis అవునా. సో ఇప్పుడేమైంది దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3, 2 and 1, 6. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్ 3, 2 అవునా. therefore ఈక్వేషన్ ఏమైంది 3 స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై y స్క్వేర్ అంటే 2 స్క్వేర్ బై a స్క్వేర్ ఈక్వల్ టు 1. ఈ పాయింట్ ఉండబోయేది కాబట్టి x బదులు 3ని y బదులు 2ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు ఏమొచ్చి చూడండి 3 అంటే 9 బై b స్క్వేర్ ప్లస్ 4 బై a స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇక్కడ సింప్లిఫై చేసాం అనుకోండి ఏమొచ్చింది 9a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ b స్క్వేర్ అవునా. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. నెక్స్ట్ తర్వాత ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్ 1, 6 అన్నట్టు అంటే ఇది కూడా పాస్ అయింది. therefore ఏమైంది 1 స్క్వేర్ బై b స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ బై a స్క్వేర్ ఈక్వల్ టు 1 అంటే a స్క్వేర్ ప్లస్ 6b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ b స్క్వేర్. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది a స్క్వేర్ b స్క్వేర్, అది a స్క్వేర్ b స్క్వేర్ రెండు ఈక్వల్. అప్పుడు ఏమైంది ఫ్రమ్ 2 and 3 a స్క్వేర్ 9a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 6b స్క్వేర్ ఈక్వల్ టు 0 అంటే రెండు ఈక్వల్. కాబట్టి 9a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు 6b స్క్వేర్ మైనస్ 4ab స్క్వేర్ అర్థం ఇది. అప్పుడు 9a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ అంటే ఎంత 8a స్క్వేర్ దట్ ఈక్వల్ 6b స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్ అంటే ఎంత 2b స్క్వేర్. దీంట్లో a స్క్వేర్ ఒక టైంకి 8 అడ్ చేసుకోండి. అప్పుడు a స్క్వేర్ ఈక్వల్ ఏమవుతుంది 2b స్క్వేర్ బై 8 2 1s 2 4s అంటే a ఈక్వల్ ఏమొచ్చింది b బై 2 వచ్చింది. a ఈక్వల్ b బై 2 కాబట్టి ఈక్వేషన్ 1 లో గాని 2 లో గాని ఆ a వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. ఏందయ్యా b స్క్వేర్ బై 4 అంటే a స్క్వేర్ అంటే b స్క్వేర్ బై 4 అది a ఈక్వల్ b బై 2 అర్థమైందా. ఇప్పుడు ఏ వాల్యూ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. a ఈక్వల్ టు b బై 2 సబ్స్టిట్యూటింగ్ ఇన్ 1 or 2 2 లో చేసుకోండి ఈజీగా ఉంటుంది.
ఎందుకంటే ఈ ఏ సింగిల్గా ఉంది కదా, అవునా? అప్పుడు ఏలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకో, ఇక్కడ రాసిన ఏమైంది చూడండి, b/2 హోల్ స్క్వేర్ ప్లస్ 6b స్క్వేర్ ఈక్వల్ టు b/2 హోల్ స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ ఇంటూ b స్క్వేర్. అప్పుడు చూడండి ఈ రెండింటిలో b స్క్వేర్ బై 4 6b స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు b స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ బై 4. ఇక్కడ చూడండి అన్నింటిలో b స్క్వేర్ కామన్ తీసాము, ఏమొచ్చింది ఇక్కడ 1/4 ప్లస్ 6 ఈక్వల్ టు b స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ బై 4. ఈ b స్క్వేర్ క్యాన్సిల్ అయింది. అప్పుడేది 25/4 ఈక్వల్ టు b స్క్వేర్ బై 4 అయింది. అప్పుడు ఈ 4 అటు వచ్చింది అనుకో, 4 క్యాన్సిల్ అయిందిగా, అంటే అప్పుడు b స్క్వేర్ బై 4 ఈక్వల్ టు 25. b స్క్వేర్ ఈక్వల్ టు 25/4 ఇంటూ 4 క్యాన్సిల్, b స్క్వేర్ ఈక్వల్ టు 25, b ఈక్వల్ టు 5. b ఈక్వల్ టు 5 వచ్చింది. b ఈక్వల్ టు 5 అయినప్పుడు b తీసుకొని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసామో, దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు ఏమైంది b/2 కదా, అంటే 5/2. ఈ b ఈక్వల్ టు 5, a ఈక్వల్ టు 5/2. దేర్ఫోర్ ద ఎలిప్స్ ఈక్వేషన్ ఈస్ అని చెప్పి ఆ a వాల్యూని b వాల్యూని తీసుకొచ్చి 1 లో సబ్స్టిట్యూట్ చేయాలి. దొరికేదా? (5/2) comma b equal to 5, substituting in 1. అవునా? therefore అప్పుడు x స్క్వేర్ బై a స్క్వేర్ అంటే b స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై 5/2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. that is x square by 25 plus y square by 4y square by 25 equal to 1 వచ్చింది. అప్పుడు LCM 25, అప్పుడు 25 అంటే x square plus 4y square equal to 1. that is x square plus 4y square equal to 25. this is our answer. ఇక్కడ చూడండి, మన ఈక్వేషన్ 1లో ఇక్కడ 6 స్క్వేర్ 36 వేయాలి, కానీ 6 వేసాం, ఇక్కడ పోయింది మిస్టేక్, అర్థమైందా? కాబట్టి a స్క్వేర్ ప్లస్ 36b స్క్వేర్ ఈక్వల్ a స్క్వేర్ b స్క్వేర్. థర్డ్ ఈక్వేషన్ ఫ్రమ్ 2 and 3 9a స్క్వేర్. ఆ ఈక్వేషన్ 2లో 9a స్క్వేర్ ప్లస్ 4b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 36b స్క్వేర్. ఈ a స్క్వేర్ ఇక్కడ 9a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ఈక్వల్ టు ఈ b స్క్వేర్ 36b స్క్వేర్ మైనస్ 4b స్క్వేర్. 36 మైనస్ 4 అంటే 32b స్క్వేర్, అంటే 8a స్క్వేర్ ఈక్వల్ టు 32b స్క్వేర్. ఇక్కడ చూడు a స్క్వేర్ ఈక్వల్ టు 32b స్క్వేర్ బై 8 1s 8 4s, అంటే అప్పుడు a స్క్వేర్ ఈక్వల్ టు ఏమైంది 2b హోల్ స్క్వేర్ అయింది. అప్పుడు a ఈక్వల్ టు 2b, a ఈక్వల్ టు 2b అయింది. a ఈక్వల్ టు 2b సబ్స్టిట్యూటింగ్ ఇన్ 2, a ఈక్వల్ టు 2b సబ్స్టిట్యూట్ చేసాం అనుకో 2లో, దీంట్లో ఇది 3 ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, a స్క్వేర్ అంటే 2b స్క్వేర్, 2b హోల్ స్క్వేర్ ప్లస్ 36b స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్ అంటే 2b హోల్ స్క్వేర్ ఇంటూ b స్క్వేర్. అర్థం ఈ స్టెప్. అప్పుడు ఇక్కడ చూడండి b స్క్వేర్ కామన్ తీసాము, దీంట్లో b స్క్వేర్ ఇంటూ 2b 2a, b స్క్వేర్ ఇంటూ 2a అంతేగా, 2 స్క్వేర్ 4b స్క్వేర్ కలిగి b స్క్వేర్ కామన్ ఇచ్చే ప్లస్ ఇక్కడ 36 ఉంటుంది ఈక్వల్ టు ఇక్కడ 2b అంటే 4b స్క్వేర్ ఇంటూ b స్క్వేర్ ఉంటుంది. ఈ b స్క్వేర్ కి ఈ b స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు 40 ఈక్వల్ టు 4b స్క్వేర్ వచ్చింది. అంటే b స్క్వేర్ ఈక్వల్ టు ఏంటంటే 40/4, 4 1s 4 10s.
b square equal to 10 b square equal to 10 కాబట్టి అప్పుడు దట్ ఇంప్లైస్ a ఈక్వల్ ఏమొచ్చింది a స్క్వేర్ ఈక్వల్ టు 2b హోల్ స్క్వేరేగా అంటే 4b స్క్వేర్ 4 అంటే 4 into 10 హోల్ స్క్వేర్ అంటే 2 into 10 అంతే కదా 2 into b స్క్వేర్ అంటే కదా 10 కాబట్టి ఇది స్క్వేర్ ఉంది 4 into 10 that equal to 40 a square equal to 40 b square equal to 10 ఇక్కడ దీంట్లో తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయాలి a square అంటే ఎంత 40 b square అంటే 10 b square అంటే 10 ఇక్కడ a equal to a square equal to 40 b square equal to 10 అప్పుడు 10 ఇక్కడ ఏమన్నా 40 ఇది ఆన్సర్ ఇంకెంత దూరం ఎక్స్టెండ్ చేయాలి ఇది ఆన్సర్ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ సొల్యూషన్ చూడండి మేజర్ యాక్సిస్ ఆన్ ద x యాక్సిస్ మేజర్ యాక్సిస్ x యాక్సిస్ లో ఉందంటే ఏంది x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1 అనేది ఎలిప్స్ జనరల్ ఈక్వేషన్ అవునా సో the general equation of ellipse on x-axis is x square by a square plus y square by b square equal to 1 అయ్యా దీని ఈక్వేషన్ 1 అనుకోండి it is passing through the points 4, 3 and 6, 2 so equation 1 passing through the point x square by 4, 3 కదా x square by 4 అంటే 4 by 4 square by a square plus 3 square by b square equal to 1 అంటే చూడండి 4 x బదులు x ప్లస్ 3 4 ను y ప్లస్ 3 సబ్స్టిట్యూట్ చేయాలి ఓకే కాబట్టి అది 16 by a square plus 9 by b square equal to 1 అప్పుడు ఏమైంది మళ్ళీ చేసాం 16 b square plus 9 a square equal to a square b square ముందు a square ఉండాలి కాబట్టి పద్ధతి ప్రకారం 9 a square plus 16 b square equal to a square b square ఇది ఈక్వేషన్ 2 అనుకోండి అర్థమైందా ఈక్వేషన్ 2 తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంది ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ద పాయింట్ ఈజ్ ఎంత 6, 2 therefore the equation is 6 square by a square plus 2 square by b square equal to 1 అంటే ఏమైంది 36 by a square plus 4 by b square equal to 1 అంటే 4a square plus 36 b square equal to 1 equal to a square b square అయింది దీని ఈక్వేషన్ నెంబర్ 3 from 2 and 3 by solving equation 3 and 2 and 3 that is 9a square plus 16b square equal to 4a square plus 36b square అయింది అంటే రెండు a square b square కి ఇది సమానమే a square b square కి ఇది సమానం కాబట్టి రెండు ఈక్వేషన్స్ ఈక్వల్ చేస్తాం ఇప్పుడు ఏమైనా చూడండి ఈ a లని ఒకటి తీసినప్పుడు 9a square minus 4a square equal to 36b square minus 16b square 9 minus 4 5a square equal to 20b square అవునమ్మా అప్పుడు a square equal to ఏమైంది 20b square by 5 5 1 so 5 4 a square equal to 4b square a equal to 2b
a equal to 2b అవునా దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో గానీ లేదా 2 లో గానీ 3 లో గానీ సబ్స్టిట్యూట్ చేయాలి 3 అనేది 4 ఏదైనా ఒకటి సరే ఈక్వేషన్ నెంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం బై సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2 the value a equal to 2b అవునా therefore ఏమైంది 4 into 2b whole square plus 36 b square equal to 2b whole square into b square అర్థమైంది స్టెప్ అప్పుడు ఏమైంది 4 నుంచి 2 స్క్వేర్ 4 into 4 b square plus 36 b square equal to 4b square into b square దీంట్లో b square కామన్ తీసి క్యాన్సిల్ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది 4 4 16 ప్లస్ 36 into b square equal to 4b square into b square ఓకేనా అప్పుడు 36 ప్లస్ ఎంతయా b square equal to 52/4 అవునా క్యాన్సిల్ చేయండి 4 1s 4 3s అంటే b square equal to 13 b square equal to 13 అప్పుడు a square equal to ఏమైంది 4 into b square therefore a square equal to 4 into 13 ఎంత 52 a square equal to 52 therefore the equation therefore the ellipse the required ellipse equation is x square by 52 plus y square by 13 equal to 1 this is our answer